రాష్ట్రంలో ఆశా వర్కర్లు తమ సమస్యల పరిష్కారం కోసం చేసే పోరాటానికి ఐఎఫ్టీయూ సంపూర్ణ మద్దతునిస్తుందని, వారి వెన్నంటే నిలుస్తుందని ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పి ప్రసాద్ చెప్పారు. ఆదివారం తిరుపతి నారాయణపురంలోని ఐఎఫ్టీయూ కార్యాలయంలో ఆశా వర్కర్స్ ఫెడరేషన్ ముఖ్య నేతల సమావేశం జరిగింది. ఆశా వర్కర్స్ ఫెడరేషన్ అధ్యక్షురాలు వై కన్మణి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన పి ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలోనే కాకుండా దేశంలో మహిళా కార్మికులు తీవ్రంగా శ్రమదోపిడీకి గురవుతూనే ఉన్నారని వివరించారు. కార్పొరేట్, ప్రైవేటు సంస్థలతో పోటీపడుతూ నేటి పాలకులు సైతం మహిళా కార్మికుల శ్రమదోపిడీకి పాల్పడుతున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో అంగన్వాడీ వర్కర్లు 42 రోజుల పాటు చేసిన సమ్మె స్ఫూర్తిదాయకంగా సాగిందని అన్నారు. వారు చేసిన పోరాటాలు భవిష్యత్తులో కార్మిక వర్గ పోరాటాలకు ఎంతో స్ఫూర్తిని అందిస్తాయని తెలిపారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాయపనేని హరికృష్ణ మాట్లాడుతూ స్వచ్ఛంద వర్కర్లైన ఆశా వర్కర్లపై ప్రభుత్వ దోపిడీ కొనసాగుతోందని తెలిపారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆశా వర్కర్ల సంఖ్యను పెంచకపోవడంతో ఉన్నవారిపైనే అదనపు పనిభారం పడుతోందని, కానీ జీతాలు మాత్రం గౌరవ వేతనాలుగా ఇస్తున్నారే తప్ప కనీస వేతనాలు అమలు చేయకపోవడం దారుణమన్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్లకు ఏఎన్ఎంలు, అధికారులు సైతం పనులు చెబుతుండడం బాధాకరమన్నారు. సెలవు దినాలలో కూడా వారికి పనులను పురమాయించడం ఎంతవరకు సబబని ఆయన ప్రశ్నించారు. దీనికి వ్యతిరేకంగా ఆశా వర్కర్లు పోరాటాలకు సిద్ధం కావాలని ఆర్ హరికృష్ణ పిలుపునిచ్చారు. ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షురాలు జి భారతి, ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి సుబ్రహ్మణ్యం, చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి సురేంద్రనాథ్ మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయడంలో ఆశా వర్కర్లు అగ్రభాగాన ఉన్నారని వివరించారు. అయితే వారికిస్తున్న వేతనాలు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయని తెలిపారు. చాలీచాలని జీతాలతో ఆశా వర్కర్లు విధి నిర్వహణలో భాగస్వాములవుతున్నారని తెలిపారు. దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం కావాలని వారు పిలుపునిచ్చారు. ఏఐకేఎంఎస్ జిల్లా గౌరవాధ్యక్షులు పి వెంకటరత్నం మాట్లాడుతూ పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంకెళ్లు తప్ప అన్న స్ఫూర్తితో ఆశా వర్కర్లు సైతం తమ సమస్యల పరిష్కారానికై ప్రభుత్వ పోరాటాలకు సిద్ధం కావాలని చెప్పారు. పాలకులు తమ స్వలాభం కోసం చూసుకుంటూ కష్టపడి పనిచేస్తున్న మహిళా కార్మికుల గురించి పట్టించుకోకపోవడం సరికాదన్నారు. ఐఎఫ్టీయూ అనుబంధ ఆశా వర్కర్స్ ఫెడరేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ జై గంగాదేవి మాట్లాడుతూ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్ ఫెడరేషన్ కార్యదర్శి పి రాణి, అలాగే కవిత, నందిని, కళ తదితరులు పాల్గొన్నారు. ఆశా కార్యకర్తల పట్ల కనీసమైనటువంటి బాధ్యత లేకుండా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ వ్యవహరించడం సరైంది కాదు. దానికి రోజువారీ పనికి లింక్ పెట్టి అధికారులు వేధిస్తున్నారు. రిపోర్ట్లు ఇవ్వమో, జీతాలు రావు, తీసేస్తామని చెప్పేసి. తీసేయడానికి వీళ్ళెవరు? ఏ మెడికల్ ఆఫీసర్ కానీ, ఏ సూపర్వైజర్ కానీ హక్కు లేదు, అధికారం లేదు. ఇష్టారాజ్యంగా బెదిరిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ అధికారుల కథ కూడా తేలుస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. అలా కాని పక్షంలో భవిష్యత్తులో మా పోరాటాలు తీవ్రతరమైందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ రాబోయే కొత్త కమిటీ, అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా కూడా దీనిపైన ఒక ఉద్యమానికి రూపకల్పన చేస్తాం. ఖచ్చితంగా వీళ్ళకి జీతాలు పెంచాలి, ఇన్సెంటివ్ ఇవ్వాలి. అదేవిధంగా పారితోషికం మాకొద్దు, కనీస వేతనం ముద్దు. ఇది మేము కోరుతున్నటువంటి విషయం.